ప్రైజ్ ద లార్డ్. అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అన్ని ఇస్తాడు. మనం దేవునికి ఏదో ఇస్తే దేవుడు మనకు అన్ని ఇస్తాడు. మనం ఏదో ఇస్తే ఆయన మనకి ఇంకేదో ఇస్తాడు. మనం కొంచెము కమిట్మెంట్ తోటి దేవునికి చెప్పి ఆయనకు ఫలాన్ని ఇస్తా, ఫలాని కార్యం నీ కోసం చేస్తే దేవుడు ఆయన కార్యం మన పరంగా చేస్తాడు. మనం అనుకున్నది ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. మన జీవితంలో మేలు జరుగుతుంది అనేది బైబిల్ గ్రంథంలో ఉన్న ఉద్దేశాలు, మన నిత్య జీవితంలో జరిగే ఆలోచనలు. అంతేకాకుండా జెంటైల్స్లో లేకపోతే దేవుని నమ్మని ప్రజల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. మనము దేవునికి ఏదైనా ఇస్తే దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు. కాబట్టి ఇది ఒక కండిషన్ బైబిల్ గ్రంథంలో కూడా మనము చూస్తూ ఉన్నాం. దీన్నే మొక్కుబళ్ళు అని లేకపోతే అని ఓటివ్ ఆఫరింగ్ అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఓస్ అని లేకపోతే మొక్కుబడులు చెల్లించడం అని మనం చూస్తూ ఉంటాం. అంటే కండిషన్ దేవునికి మనం అప్లై చేసిన సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది గొప్పవాళ్ళు, దేవుని భక్తులు కూడా వాళ్ళు ఈ సందర్భాన్ని, ఈ కండిషన్ని వాళ్ళు దేవునికి అప్లై చేసిన సందర్భాలు ఉన్నాయి. విజయవంతమైన సందర్భాలు కూడా ఉన్నాయి, కొన్ని విఫలమైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎందుకు విజయమయ్యారు, ఎందుకు విఫలమయ్యారు, దేవుడి ఉద్దేశాలు ఏంటి, దేవుడు మన జీవితంలో చేయాలనుకున్న మేలు ఏంటి, దేవుడు ఆయన కృప వల్ల మనకు మేలు చేస్తాడా లేకపోతే మనం కండిషన్ పెడితే మేలు చేస్తాడు? ఆ కండిషన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నేను ఈ విధంగా చేస్తే నువ్వు నాకు ఈ విధంగా చేయని ఎందుకు చెప్పారు? బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేల్లో కూడా మేము ఫలానా శత్రువులు మాకు నువ్వు చేతికి అప్పగిస్తే నీ పేరట పట్టణాలు కడతాము, నిర్మిస్తాము అని దేవునికి ఒక మొక్కుబడులు చెల్లించారు. ఆయా సందర్భంలో దేవుని భక్తులు కూడా ఆ విధంగా చేశారు. కారణం ఏంది? వాళ్ళకున్న పరిస్థితి, వాళ్ళకున్న ఇబ్బంది, లేకపోతే వారి జీవితంలో ఉండే సందేహము, లేకపోతే నమ్మలేని స్థితి, లేకపోతే వాళ్ళకున్న డిప్రెషన్ కానీ ఆ పరిస్థితులు మనము చూడవచ్చు. అయితే బైబిల్ గ్రంథంలో అయితే వాళ్ళు కొంతమంది దేవుణ్ణి అపార్థం చేసుకోరు, కొంతమంది దేవుణ్ణి గొప్పగా ఆలోచించారు. అయితే బైబిల్ గ్రంథంలో ఎవరు ఏం చేశారు అనేది కొద్దిగా మనం ఆలోచించుకుంటాము. ఈ విషయంలో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మన మొక్కుల బల్ల కన్నా కూడా, మన ఆలోచనల కన్నా కూడా దేవుని కృప మన జీవితంలో అత్యధికంగా పనిచేస్తుందని చెప్పడమే ఈ యొక్క వీడియో యొక్క సారాంశం. ఆదికాండము 28 అధ్యాయము 20 వచనంలో చూస్తుంటే యాకోబు ఆయన పరిస్థితుల్లో కూడా ఎందుకు కండిషన్ వచ్చింది, ఆయన ఏం కండిషన్ పెట్టిండు, ఆయన ఏం నమ్మిండు అనేది ఒకసారి చూద్దాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారం, ధరించుకుంటకు వస్త్రం నాకు దయచేసిన ఎట్లా యెహోవా నాకు దేవుడై ఉండడు. తింటకు ఆహారము, ధరించుకోవడానికి వస్త్రాలు దేవుడు నాకు ఇస్తే అప్పుడు దేవుడు నాకు దేవుడై ఉండును అని చెప్తాం. అంటే మరి దేవుడు లేకపోతే దేవుడు కాదు. ఇంకేం చెప్తాడు? నీవు నాకు ఇచ్చిన యావత్తు అంతటిలో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించేదాన్ని మొక్కుకోరాను. ఆయన 10వ వంతు నేను ఇస్తాను, నువ్వు నాకు ఇస్తే, నాకు అన్నం ఇస్తే, నాకు తినడానికి తిండి ఇస్తే, కట్టుకోవడానికి బట్టలు ఇస్తే, నాకు ఉపాధిని ఇస్తే, లేకపోతే నన్ను కాపాడితే, ఆపదల నుండి ప్రాణాపాయాల నుండి నన్ను కాపాడితే, నాకు తినడానికి అన్నం ఇస్తే, వస్త్రాలు ఇస్తే, నేను నీకు అన్ని ఇచ్చిన దాంట్లో నీకు 10వ వంతు నీకు చెల్లిస్తా అని ఆయన చెప్తా ఉన్నాడు. అంటే మరి అంతకుముందు ఆయన దీవెనల కోసము దేవుని ఏ విధంగా పొందాలి, మోసమన్నా చేయాలి, కానీ దేవుని దీవెన పొందినా అని అనుకొని దానికోసం తర్వాత ఆయన వచ్చిన కష్టాలు, ఒకవైపు అన్న చంపాలనుకోవడము, తల్లిదండ్రులు దూరం కావడం, ఈ దీవెన అంటే తల్లిదండ్రులు దూరం కావాల్సి వచ్చింది, దిక్కు లేకుండా ఎక్కడో ఉండాల్సి వచ్చింది, ఎక్కడో ప్రయాణం వెళ్తుండే, అక్కడ నా పరిస్థితి ఏంటి, అన్నం దొరుకుతుందా, రొట్టె మరి తిండి దొరుకుతుందా, నన్ను ఎవరు పోషిస్తారు ఏంటిది అనే ఆ డిప్రెషన్లో ఆయన దేవునికి ఒక
కండిషన్ ఆయన పెట్టిండు. దేవునికి ఆ విధంగా చేస్తే నా జీవితంలో చేస్తా అని ఆయన చెప్పిండనమాట. మరి ముందు ప్రయాసపడిన దీవెన కోసం అంతా మరి ముందు దీవెన పొందిన అని నమ్మిండు కదా! మరి ఇప్పుడు దీవెన వచ్చిందని నమ్ముతలేడా? అంటే మరి అది విఫలమైంది అని నమ్మిండు కాబట్టి దేవునికి ఇప్పుడు నమ్మకం పోయింది. కండిషన్ దే జరుగుతది, జరగకపోవచ్చు అనే ఆ సందేహం వచ్చింది కాబట్టి, దీవెన వస్తదో రాదో అనే డౌట్ వచ్చింది కాబట్టి ఆయన ఇప్పుడు మళ్ళీ దేవునికి ఒక కండిషన్ ఆయన పెట్టాడు. కాబట్టి మన మన జీవితంలో కూడా దేవుడు మన కండిషన్లు పెడతా ఉంటాము. కండిషన్లు అందరూ పెడతారనుకోండి. జెంటైల్స్ కూడా, హిందువులు కూడా వాళ్ళు కూడా వాళ్ళు తిరుపతిలో వాళ్ళ ఎంటుకలిచ్చి ఇస్తే వాళ్ళకు లక్ష్మి అంటే డబ్బొస్తదని వాళ్ళు నమ్ముకున్న దైవాన్ని ఆళ్ళు ఇది చేస్తా ఉంటారు. అంటే దేవుడి నుండి ఏదో ఇస్తే ఆయనకేదో ఇస్తే మనకు ఆయన ఇంకా అధికంగా మనకు మేలు చేస్తాడు అనే ఒక కండిషన్‌ని వాళ్ళు అప్లై చేసుకుంటా ఉంటారు. కాబట్టి దేవుడు మనకు ఆహ్, యోబు యోబు గ్రంథంలో మనం చూస్తే ఆయన చెప్పిన విషయాలను ఆలోచన చేస్తే, మరి దేవుని నుండి మనం కీడు అనుభవించకూడదా? అన్నీ మేలే అనుభవిస్తామా? అని ఆయన చెప్పిన స్టేట్మెంట్. దేవుని నుండి మనం కీడు కూడా అనుభవించాలి. దేవుని నుండి కూడా మనకు కీడొస్తదనే ఒక అభిప్రాయాన్ని ఆయన అందించాడనమాట. అంటే అది కూడా మనం పాజిటివ్‌గా తీసుకోవాలి. దేవుని నుండి కీడొస్తే అది కూడా మనం పాజిటివ్‌గా తీసుకొని మనం దాన్ని నో అనకూడదు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి పాజిటివ్‌గా అని ఆయన చెప్పాడు. మరి ఆ మెసేజ్ కూడా చాలామంది వాక్యంలో చెప్తా ఉంటారు. మన దేవుని నుండి కీడు కూడా వస్తది. అంటే మరి దేవుని నుండి కూడా కీడే వస్తే మరి దేవుడిని నమ్ముకోవడం ఎందుకు? ఇక అన్నీ కీడులే వస్తాయి కదా మనకు. ఆ వాస్తు నుండి మనకు కీడే వస్తది. క్రిస్టియన్స్ అని ఎంతోమంది చెప్పుకొని వాళ్ళు వాస్తులు ఫాలో అయితా ఉంటారు. మంచి దినాలు, చెడు దినాలు అని చెప్తా ఉంటారు. ఏమో సెంటిమెంట్లు మనసులలో పెట్టుకొని ఏదో జరుగుతది. కీడేదో జరుగుతది. ఈ విధంగా ఉండకపోతే ఇంకేదో జరుగుతది. ఇంటికాడొచ్చి కిచెను ఎనుకున్నది కాబట్టి ఇక్కడ కీడు జరుగుతదని చెప్పే వాళ్ళున్నారు. అది బ్రాహ్మణ్స్ కట్టారు మా ఇల్లు. బ్రాహ్మణ్స్ కట్టిన ఇళ్ళకు మరి వాళ్ళకు భయం లేదు. వాళ్ళకి వాస్తు తెలవదా? తెలుసు కదా! మరి వాళ్ళెందుకు కట్టరు? వాళ్ళు భయపడతలేరా? అంటే కొంతమంది అంటారు మా మదర్ చనిపోవడానికి కారణం కూడా మా ఇంటిలో మేము కిచెన్ వెనుక కట్టినాం కాబట్టి మా మదర్ కీడు జరిగింది మాకు అని చెప్పే మేధావులు క్రిస్టియన్స్ మళ్ళీ ఆ విధంగా ఆలోచిస్తారు. నేనన్న ఒక ఆయనతోటి మరి బ్రాహ్మణులే భయపడినప్పుడు వాళ్ళకి వాస్తు తెలుసు కదా! మీకన్నా ఎక్కువ తెలుసు కదా! మరి వాళ్ళే వాస్తు తెలిసి వాళ్ళే భయపడకుండా లేనప్పుడు వాళ్ళే ఏ కీడు మాకు తీరదు అనే కాన్సెప్ట్‌లో వాళ్ళు భయపడలేనప్పుడు మరి క్రిస్టియన్‌గా నేనెందుకు భయపడతా బాబు? నేను భయపడను కదా! మరి దేవుడు నాకేం కీడు జరుగుతదని నేను నమ్ముతా. మా మదరు ఆమె చనిపోకముందు నేను ఎంతో ప్రిపరేషన్‌తోటి చనిపోయింది. చెప్పి చనిపోయింది. నేను చనిపోతున్నా అని కూడా చెప్పి వాళ్ళ చేతులు పట్టుకొని చనిపోయింది. ఆమె అక్కతోటి చెప్పిన విషయం ఏందంటే నేను మంచి మరణం కోసము ప్రార్థన చేస్తున్నా. నేను నేను పడక మీద ఉండి ఒకరిని ఇబ్బంది పెట్టి నాకు మరణ పడక మీద ఉండి కూడా నేను ఒకరిని ఇబ్బంది పెట్టొద్దు. నాకు ఆరోగ్య పరిస్థితిలో కూడా నేను ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అని నాకు దేవుడు ఆయాస లేకుండా మంచి మరణం ఇయ్యాలని నేను ప్రార్థన చేస్తున్నా అని ఆమె ముందే ప్రార్థన కూడా చేసింది. ఆ విషయం తర్వాత తెలిసింది. అయితే మరణానికి ఆమె భయపడలేదు మా మదర్. నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను. కానీ ఇట్లాంటోళ్ళు అంటే ఒక మరణాన్ని కూడా క్రిస్టియన్స్ అని చెప్పుకోండి. ఒక వ్యక్తి చనిపోతే కూడా వాళ్ళు మీకు కీడు జరిగిందని చెప్తున్నారంటే మరి వీళ్ళని క్రిస్టియన్స్ అనాలా? మరి అనాలి. అంటే వీళ్ళు ఒకరి మరణం కూడా దేవుని చేతిలో ఉంది. దేవుడు దినాలు ఆయన నిర్ణయించాడు అనే నమ్మకం వారికి ఉన్నదా? లేదా? లేకపోతే మరి ఏం నమ్ముతారు దేవుని మీద? దేవుడిని ఏం నమ్ముతారు? అన్ని కీడులు జరుగుతాయంటే మరి ఇక దేవుడిని నమ్మడెందుకు? దేవుని నుండే కీడు జరుగుతది అని ఆయన నమ్మిండు. ఆయన మంచోడు కాబట్టి నమ్మిండు. ఆయన సాధారణ నుండి కీడు జరుగుతదని చెప్పలేదు ఆయన. ఆయన సాధారణ నుండికి ఏమైనా కీడు జరుగుతదా అని అనలేదు.
దేవుడి నుండి మన కీడు పాజిటివ్‌గా తీసుకోవాలి అని అన్నారు. మరి కీడు ఆహ్, వాస్తవానికి అందులో గూడా మరి ఆయన వాళ్ళ పిల్లల విషయంలో ఆయన్ని ప్రాయశ్చిత్తం చేయడం మనం చూస్తా ఉంటాం. ఆ ప్రాయశ్చిత్తం చేసిండు అంటే ఏంది అర్థము? వాళ్ళ పిల్లలు సరింగా లేరనే గదా! వాళ్ళ పిల్లలు వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచిస్తలేరు. వాళ్ళ కోసం వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకుంటలేరు. దేవుని విషయంలో వాళ్ళు వెనుకబడున్నారు. వాళ్ళు ఇష్టమొచ్చినట్టు చేయిస్తారు. ఇష్టానుసారంగా చేస్తున్నారు కాబట్టి తండ్రిగా ఆయన్నే వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసిండు అని ఉన్నది. కాబట్టి వాళ్ళ దాన్నేమంటారు? సెల్ఫ్ గిల్ట్ కూడా ట్రాన్స్‌గ్రెషన్ కూడా స్వయాపరాధం కూడా వాళ్ళలో కారణమైతది వాళ్ళ మరణానికి. కేవలము దేవుడు వాళ్ళ మరణాన్ని నిర్ణయించిండని కాదు. మరి వాళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు దీర్ఘాయుష్ పొందుతారు అని కూడా ఉంది గదా! మరి ఆహ్, వాళ్ళ స్వయాపరాధం కూడా ఉంది గదా! కాబట్టి ఆ విధంగా అది పరీక్షకు లేకపోతే అయినా గూడా దేవుడు ఒకవేళ అది ఆ కీడు జరిగినా గూడా, అయినా గూడా మళ్ళా వాళ్ళకు దేవుడు రీప్లేస్‌మెంట్ ఇచ్చిండు గదా! కాబట్టి దేవుడు మనకు మేలు జేస్తాడు గానీ, ఆయన కీడు ఏమి చేయడు. ఏశావును గూడా దేవుడు దీవించాడు. ఆయన తృణీకరించినా గూడా, ఆయనను గూడా దేవుడు ఆహ్, గొర్రెలు భౌతికంగా ఆయనను గూడా దేవుడు దీవించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు మనం ఏదో ఆయనకు జేస్తే, మనం ఏదో ఆయన్ని ఉద్ధరిస్తే, మనకి మేలు జేస్తాడని కాదు. మనల్ని ఆయన ప్రేమిస్తుండు కాబట్టి మనల్ని ఆయన మేలు జేస్తాడు. ఆయన మన 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 పరంగా ఉపకారం జేస్తాడు. ఆహ్, ప్రతిదినం ఎంతోమంది చనిపోయారు గదా! నిద్రలోనే చనిపోతారు. మరి వాళ్ళ సంగతేంది? ఎంతోమంది యాక్సిడెంట్‌లో చనిపోయారు. ఎంతోమంది రోగాల్లో, కరోనాలో చనిపోయారు. ఎంతోమంది అనేక విధాలుగా చనిపోతారు. మరి ప్రతిదినం చనిపోయే మనల్ని అనుదినం కాచి కాపాడుతుండు కదా! ప్రతిదినం నూతన దినాన్ని చూస్తున్నాం గదా! కాబట్టి ప్రతి క్షణం, ప్రతి దినం లేవడం గానీ, కూర్చోవడం గానీ, నిలబడడం గానీ అన్నీ గూడా మనమున్న ఫంక్షన్స్ గానీ, ఏది గూడా మన సొంత సామర్థ్యంతోటి లేకపోతే మన సొంత శక్తితోటి మనం ఈ లోకంలో బ్రతకలేము. అన్నీ గూడా దేవుని కృప వల్లనే, దేవుని దయ వల్లనే మన జీవితంలో జరుగుతుంది. కాబట్టి మనం ఏదో జేస్తే దేవునికి మనం ఆహ్, దేవుడికి ఆహ్, సాలరీ జాబ్ ఇస్తే సాలరీ ఇస్తాము. మొదటి సాలరీ ఇస్తాం అని కొంతమంది. ఇంకా రకరకాలుగా వాళ్ళు మొరకుబడులు చెల్లిస్తారు. కాబట్టి దేవునికి ఒక కండిషన్ మనం ఆహ్, పెట్టేసి ఆయన మనకు మేలే చేయడన్నట్టుగా లేకపోతే ఆ కండిషన్ బేస్డ్ మీద మనకు మన పరంగా ఉండడాన్ని ఆలోచన వల్ల బైబిల్ గ్రంథంలో గూడా నష్టపోయిన వాళ్ళున్నారు. కాబట్టి మొక్కుబడుల వల్ల జరిగే నష్టము ఇంకో వీడియోలో మనం అప్‌లోడ్ చేస్తాం. ఇప్పుడు మనము దేవుని విషయంలో మనము ఆహ్, మారుమనసు పొంది రక్షణ పొందుంటే తప్పకుండా దేవుని చిత్తానులో ఉంటాం కాబట్టి, సమస్తము రోమీయులకు రాసిన పత్రిక 8 అధ్యాయం 28 వచనం చూస్తే దేవుని ప్రేమించే వారికనగా ఆహ్, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అందరికీ మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుచున్నది. కాబట్టి సమస్తము మేలు కోసమే జరుగుతుంది అని మన జీవితంలో ఏది జరిగినా కూడా మేలే, దేవుని యొక్క మేలే గాని కీడు కాదు. దేవుడు మనకు కీడు చేసే దేవుడు కాదు అని మనం నమ్ముతాము. ఆ విధంగానే మన జీవితంలో జరుగుతా ఉంటది. ఇంకా ఆహ్, ఇది 32వ వచనం చూస్తే, ఆయనతో పాటు మనకు సమస్తమును ఎందుకు అనుగ్రహించాడు. అన్నీ ఇస్తాడు దేవుడు మన జీవితంలో అన్నీ సమస్తమును ఇస్తాడు. దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి మన కోసం ఇచ్చాడు. మన మన ఆత్మ కోసం, మన రక్షణ కోసం ఆయన తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిండు. కాబట్టి మిగతాయి ఎందుకు ఈ జాబ్ గాని ఇవన్నీ ఇవి చాలా చిన్నయి కదా! బ్రతుకుదెరువు కోసము పడే చిన్న పాటలు కదా! ఇవి దేవుడు మనకెందుకు ఇవ్వడు? సమస్తం ఇస్తాడు అనే ఆలోచనతోటి మా మదర్ నుండి నేను నేర్చుకున్న విషయం అదే అన్నమాట. నేను ఆమె ఏమంటదంటే, నేను ఆల్రెడీ సెటిల్ అయిపోయినా అని ప్రేర్ చేస్తది. సెటిల్ కావాలని కాదు. నాకు ఉద్యోగం లేనప్పుడు కూడా నేను ఆల్రెడీ సెటిల్ అయిపోయినా. ఆల్రెడీ దేవుడు చేసేసిండని ఆమె నమ్ముతదనమాట. కాబట్టి దేవుడు మన జీవితంలో నేనేదో చేసిండని కాదు. నేనేదో ఆయన్ని ఉద్ధరించినా అని కాదు. లేకపోతే ఆయన కోసం నేనేదో చేసినా అని కాదు. దేవుడు నా మీద ఉండే ప్రేమను బట్టి, నా మీద ఉండే కృపను బట్టి నా జీవితంలో ప్రతి మేలు చేస్తుండు. అనేక సార్లు ఆపదల నుండి, యాక్సిడెంట్ల నుండి, ఇబ్బందుల నుండి, రోగాల నుండి, నష్టాల నుండి, అన్ని విషయాల నుండి దేవుడు నన్ను కాచి కాపాడుతుండు, నడిపిస్తుండు అని నేను నమ్ముతాను. కాబట్టి విశ్వాసం అనేది మా మదర్ నుండి నేర్చుకున్నది. నేను చాలా ప్రౌడ్‌గా
చెప్తా. కాబట్టి ఆ మృగబలులు కన్నా కూడా దేవుడు నా యందున్నాడు, లేకపోతే ఆయన నా ప్రేమ నా మీద అధికంగా ఉంది. ఆయన నా జీవితంలో సమస్తం చేస్తాడు. అన్నీ ఆయన చిత్తానికి నేను లోబడితే సమస్తము దేవుడు నా జీవితంలో జరిగిస్తాడు అని ఒక నమ్మకము అనేది, విశ్వాసం అనేది మా మదర్ నుండి నేను నేర్చుకున్నాను. అది నేను చాలా గొప్పగా చెప్తాను. వేరే వాళ్ళు కూడా ఇది చెప్పడానికి ఈ మెసేజ్ నేను రికార్డ్ చేసిన. కాబట్టి మేము మంచి దినాలని, చెడు దినాలని, లేకపోతే చెడు జరుగుతుందని, వాస్తు అని, సెంటిమెంట్లని, నా ఇంకేవేవో పిచ్చి పిచ్చి అని నమ్మి దేవుని మీద దేవుని నమ్మితే ఏ కీడు జరగదని మాకు వాక్యం చెప్తుంది. కీర్తన గ్రంథము 91:10 చూస్తుంటే ఏ అపాయం మీ మీదకి రాదు అని చెప్తాను. కాబట్టి ఏ అపాయం దేవుడు మన మీదకి రాకుండా మనం కాపాడుతాడు. ఏ అపాయం మన జీవితంలో జరగదు. అది మనం నమ్మాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇతరులను మనం ఎంకరేజ్ చేయాలి. వీక్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళకు కూడా మనకు హెల్ప్ చేయాలి. మానసికంగా ధైర్యం ఇచ్చి ముందుకు నడపాలి. కోరుతూ థ్యాంక్ యూ.